కాలజ్ఞానం ప్రకారం 2028 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుందట. అంతేకాకుండా 2034 లోపు ప్రపంచ వినాశనం తప్పదని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. యుద్ధాలు, భూకంపాలు వచ్చి ప్రపంచం వినాశనం అవుతుందని, శ్రీశైలం శివుడు భక్తులతో మాట్లాడతాడని, ఆవు కడుపులో మనిషి జన్మిస్తుందని, పంచాంగాలు పూర్తిగా గాడి తప్పుతాయని, దొంగ స్వాములు పుట్టుకురావడం, 6 ఏళ్ల పాప గర్భవతి అవడం, ఆడవాళ్లు మానం అమ్ముకోవడం, 2020లో ప్రపంచం అంతా పెద్ద మహమ్మారితో అంతు చిక్కని వ్యాధులతో బాధపడుతుందని, ఇలాంటి అనేక విషయాలను, సంఘటనలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే. ఆయన వ్రాసిన కాలజ్ఞానం ఎక్కడ ఉంది? వ్యక్తిగతంగా ఎన్నో మహిమలు చూపెట్టాడు. మరి ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలేంటి? కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనికంటే ముందు అసలు బ్రహ్మంగారంటే ఎవరు? ఆయనకి కాలజ్ఞానానికి ఉన్న సంబంధం ఏంటి? నిజంగా బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని ఎంతవరకు నమ్మచ్చో ఇప్పుడు చూద్దాం. భారతీయులు ఎక్కువగా జ్యోతిష్య శాస్త్రాలను, ఖగోళ శాస్త్రాలను విశ్వసిస్తారు. వాటి లెక్కలకు అనుగుణంగా మార్పులు జరుగుతుంటాయని భావిస్తుంటారు. అయితే మన పూర్వీకులు తమకున్న అపార మేధస్సు ద్వారా ఎంతో విజ్ఞానాన్ని మనకు అందించారు. వాటిలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎక్కువ ప్రాచుర్యం పొందింది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తమకు ఉన్న అపారమైన జ్ఞానంతో భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే చెప్పారు. కాలక్రమంలో జరుగుతున్న మార్పులను చూస్తే వీటన్నిటినీ బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ముందే ప్రస్తావించారని తెలుస్తోంది. మరోవైపు ఎక్కడ ఏ వింత జరిగినా ఇది ముందే బ్రహ్మంగారు చెప్పారు అంటూ మనం గుర్తు చేసుకుంటూనే ఉంటాం. ఇలాంటి వాటిల్లో కరోనా వైరస్ కూడా ఉంది. ఈ మహమ్మారి గురించి బ్రహ్మంగారు ముందే హెచ్చరించారట. కోరంకి అని జబ్బొకటి 1 కోటి మందికి తగిలి కోడిలాగా తూగి చచ్చేరయ్యా అంటూ ఆయన కాలజ్ఞానంలో ప్రస్తావించారని చెప్తారు. ఇప్పటికే ఈ విశేషాలకు సంబంధించిన కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏమి చెప్పారు, 2023లో అవి ఎంతవరకు జరిగే అవకాశం ఉంది అన్న విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం. శ్రీశైలానికి దక్షిణంలో వందల కొద్ది రాళ్లు రాలటంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతారట. అలాగే ఎన్నో రాతి ముక్కలు లేచి ఆకాశం వైపు ఎగురుతాయట. కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందట. అలాగే కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచిన తర్వాత గంగమ్మ అసలు కనిపించదట. వీటిలో కొన్ని ఇప్పటికే జరిగాయి. దీంతో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం నిజమవుతుందని అందరూ విశ్వసిస్తున్నారు. బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లి మండలంలో గరివిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు. ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన రావించారు. రవ్వలకొండ బనగానపల్లెకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ పైన ఉన్నది. ఈ కొండ గుహల్లో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు కనుక కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తుంటారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏంటంటే, కాశీలోని దేవాలయం 40 రోజులు పాడుపడుతుంది అని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే 1910-12 మధ్యలో గంగా నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులు ఎవరూ వెళ్ళలేదు. రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయి. ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేది లేదు. ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యం ఏలుతుంది అన్నారు. ఇక ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి. ఇప్పుడు వారికి తెలియదు కానీ 100 సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు 100 ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం ఎక్కడా అగ్రహారాలు లేవు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ప్రస్తుత ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది. విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు. సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చనిపోయిన వారిని బ్రతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కనుక్కోలేదు. బ్రహ్మంగారు హేతువాదిగా ఉండేవారట. ఈ విషయాన్ని చరిత్రకారులు కూడా చెప్తున్నారు. క్రీస్తు శకం 1622, క్రీస్తు శకం 1693 మధ్య బ్రహ్మంగారు జీవించారు. ఆయన కాల బ్రహ్మయోగిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికే ఆయన రాసిన కాలజ్ఞానాన్ని ఓ ప్రామాణికంగా పరిశీలించుకుంటూనే వస్తున్నారు. కరోనా తర్వాత ఈ భయంకరమైన పరిస్థితులు ఇంతటితో ఆగిపోవని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో పేర్కొన్నారని తెలుస్తోంది. ఆయన కాలజ్ఞానాన్ని బట్టి చూస్తే కరోనా మహమ్మారి ఇంకా అవలేదని, ఒమిక్రాన్ పేరిట మరో కొత్త వైరస్ పుట్టుకొస్తోందని తెలుస్తోంది. ఈ మహమ్మారి వచ్చిన తర్వాత నుంచి కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయని ఆయన కాలజ్ఞానంలో వివరించారు. ఇంకా చాలా విషయాలను ఆయన వివరించారు. అవేంటో ఇప్పుడు